మరోవైపు ఆర్జీకర్ ఘటనలో సీల్దా కోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తికరంగా లేదన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఉరిశిక్ష వెయ్యాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారామె. కోల్కతా పోలీసుల నుంచి సీబీఐ కేసును హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని, ఒకవేళ కేసు మా పరిధిలో ఉండుంటే ఉరిశిక్ష పడుండేదని చెప్పారు మమతా బెనర్జీ. నిందితుడు సంజయ్ రాయ్కు ఉరిశిక్షే సరైన శిక్ష అంటూ తాము ప్రభుత్వం తరపున కూడా డిమాండ్ చేస్తున్నది కూడా ఉరిశిక్షకే అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఆర్జీకర్ ఘటనలో సీల్దా కోర్టు ఇచ్చిన తీర్పుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సంతృప్తికరంగా లేదు, జీవిత ఖైదు కాదు, నిందితుడికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇది సీబీఐ పరిధిలోకి వెళ్లిపోయింది. ఒకవేళ ఇటు రాష్ట్ర పరిధిలో గనక విచారణ జరుగుంటే ఖచ్చితంగా ఉరిశిక్ష విధించేవాళ్లము అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగినటువంటి ఈ ఉదంతానికి సంబంధించి బెంగాల్ సీఎం తీవ్రమైనటువంటి విమర్శలను కూడా ఓ దశలో ఎదుర్కొన్నారు. ఆమె రాజీనామా కూడా పెద్దపెట్టిన డిమాండ్స్ కూడా వెల్లువెత్తిన నేపథ్యంలో కేసును సీబీఐకు ట్రాన్స్ఫర్ చేశారు. సీబీఐ ఇన్వెస్టిగేషన్లో సంజయ్ రాయే నిందితుడు, దోషి అని తేల్చారు. అతనికి ఉరిశిక్ష పడాలి, కానీ జీవిత ఖైదు విధించారు అంటూ కూడా సాక్షాత్తు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.